వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో భారతీయ జనతా పార్టీ ఎన్నడూ లేని విధంగా 22 రాష్ట్రాల్లో అధికారాల్లో ఉంది. సో నిన్న ఈటెల రాజేందర్ గారు కావచ్చు, తర్వాత రాజాసింగ్ గారు కావచ్చు, ఇద్దరు కొన్ని కీలక విషయాలు మాట్లాడడం అనేది జరిగింది. బట్ ఆ రెండు విషయాలు కూడా చాలా డీప్ గా ఆలోచిస్తే మాత్రం వీళ్ళు మాట్లాడింది 100కు 100% కరెక్టే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో భారతీయ జనతా పార్టీ 22 స్థానాల్లో 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో, ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఏబీవీపీ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కనిపించినా కొంచెం గట్టిగా మాట్లాడినా కూడా అక్కడ టీఎంసీ గుండాలు ఏం చేస్తారో తెలియని పరిస్థితి. ఎంతో మందిని ఆ విధంగా నడి రోడ్డు పైన కొన్ని చేయరాని పనులు చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోరాని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో కూడా పశ్చిమ బెంగాల్లో 200 పైగా స్థానాలు సాధించడం అనేది జరిగింది. సో 15 సంవత్సరాల దీది కోటని బద్దల కొట్టి దాదాపుగా డబల్ సెంచరీ 200 స్థానాలు అనేది సాధించడం అనేది జరిగింది. సో ఇలాంటి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ పవర్లకు వచ్చి 2016లో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ కేవలం 2 స్థానాలు మాత్రమే, 2-3 స్థానాలు. 2021లో చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి 77 స్థానాలు, 77 స్థానాల నుంచి 208 స్థానాలకు వెళ్ళిందంటే దాని కారణం అక్కడ బలమైన కార్యకర్తలు కావచ్చు, నాయకులు, వారి యొక్క లక్ష్యం నెక్స్ట్ టార్గెట్ బెంగాల్. ఆ విధంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చేసినటువంటి అరాచకాలు కావచ్చు, కరప్షన్ కావచ్చు, ఇవన్నీ ప్రజల వద్దకి తీసుకెళ్లడం, తర్వాత హిందూ ఓటర్లను అందరినీ ఐక్యత చేయడంలో భారతీయ జనతా పార్టీ సాధించింది. మరి ఇక్కడ తెలంగాణలో అంటే వీళ్ళిద్దరు ఏమన్నారంటే పశ్చిమ బెంగాల్లో మనం గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకోవడం కాదు, ఇక్కడ గెలిచి తెలంగాణలో గెలిచి సంబరాలు చేసుకోవాలి అన్నది వీళ్ళిద్దరు మాట్లాడినటువంటి మాట. మరి ఎందుకు తెలంగాణలో గెలవలేకపోతుందంటే దానికి సరైన నాయకత్వం లేదని చెప్పుకోవచ్చు. సరైన నాయకత్వం లేదు, బరాబర్ లేదు, సరైన నాయకత్వం లేదు. కార్యకర్తలు మాత్రం బలంగా ఉన్నారు. కార్యకర్తల్ని గనక ఆ బలమైనటువంటి కార్యకర్తలు సరైన నాయకత్వం గనక వినియోగించుకుంటే డెఫినెట్ గా 2028లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ గ్రూప్ రాజకీయాలు అవునన్నా కాదన్నా ఈరోజు ఈటెల గారు ఒక మాట అంటే నెక్స్ట్ బండి సంజయ్ గారు ఇంకో మాట అంటారు అని చెప్పేసి కార్యకర్తలు ఒక అపోహ ఉంది. సరే వాళ్ళిద్దరు లోపల దోస్తాను ఉంటారా, బయట కూడా దోస్తానే ఉంటారా, గ్రూప్ రాజకీయాలు లేవా అంటే మాత్రం మీరు ఈటెల రాజేందర్ గారి ప్రెస్ మీట్ చూడండి, బండి సంజయ్ గారి ప్రెస్ మీట్ చూడండి, డెఫినెట్ గా వాళ్ళిద్దరికి ఏదో ఒకటి పొంతన లాగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మధ్యలో అరవింద్ గారు కావచ్చు, ఇట్లా అంటే ఒక గ్రూప్ రాజకీయాల లెక్కన ఈరోజు అధిష్టానం ఉందని చెప్పేసి నేను రాజాసింగ్ గారు డైరెక్ట్ గా అన్నారు కదా. ఫస్ట్ ఆ గ్రూప్ రాజకీయాలు పక్కన పెట్టండి, అధిష్టానాన్ని సరైన దారిలో నడపనియండి. సో అధిష్టానం ఎంత స్ట్రాంగ్ ఉంటే కార్యకర్తలు అంత స్ట్రాంగ్ ఉండి నెక్స్ట్ అధికారంలోకి వచ్చి ఇక్కడ కూడా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం, ఏదో సోషల్ మీడియాలో ప్రశ్నించడం కావచ్చు, లేకపోతే 2-3 ధర్నాలు చేస్తానో ప్రశ్నించడం కాదు, ప్రజల వద్దలకి ఎంతవరకు తీసుకెళ్తున్నారు. సో ఈరోజు ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ని ప్రజల వద్దలకి తీసుకెళ్లడంలో భారతీయ జనతా పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది మెయిన్ ఆలోచించాల్సిన విషయం. సో అక్కడ 200 స్థానాల పైగా గెలిచిన వాళ్ళు ఇక్కడ ఒక 60 స్థానాల్లో గెలవలేరా? ఇక్కడ మళ్ళీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, అంటే ఆర్ఎస్ఎస్ కి, ఏబీవీపీకి ఎవరికి ఏం డోకా లేదు, వాళ్ళు బయట ఎంత స్వేచ్ఛగానే తిరగచ్చు. మరి ఆ రేంజ్ లో అయితే పశ్చిమ బెంగాల్ లాంటి అంటే అలాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ లేదు కాబట్టి సో మరి ఈ నాయకత్వాన్ని తర్వాత కార్యకర్తల్ని సిద్ధం చేసుకోవడం, గ్రూప్ రాజకీయాన్ని పక్కన పెట్టడం, ఇలాంటివి చేసే తప్పించి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలవడం ఇంపాసిబుల్ అనుకోవచ్చు. మరి ఇప్పుడు నుంచైనా సరే అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, సో ఇక్కడ గెలిచి ఇక్కడ సెలబ్రేషన్స్ చేసి కార్యకర్తలకి ఒక అవకాశం ఇస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.